హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనుక ఉన్న వాస్తవాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఇప్పటికైనా సాదా బైనామాలు పరిష్కారం అయ్యేనా? సాదా బైనామాలు, సాదా బైనామా అప్లికేషన్‌లు 9,00,000 పైచిలుకు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల పాటు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాల దగ్గరలో ఉన్నాం. ఎందుకు పరిష్కారం కావట్లేదు? సాదా బైనామా అప్లికేషన్‌లు. ఆ పరిష్కారం అంటే డిస్పోజలేనా? అంటే రిజెక్షనేనా? అనే ఒక రైతుల్లో ఆవేదన ఉంది. వాళ్ళు పరిష్కారం చేయమంటే ఏం చేస్తారంటే రిజెక్ట్ కొట్టేస్తాం. తిరస్కరించడం అని. అసలు అది ఏం అప్లికేషను? ఎందుకు పెట్టారు? ఏ ఏ జీవో ప్రకారం పెట్టారు? ఏ నిబంధనల ప్రకారం ఉన్నాయి? దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా? అనేది ఏది చూసలేదు. తిరస్కరించారు. అల్టిమేట్‌గా ఇప్పుడు హైకోర్ట్‌లో కేసులు లేవు, అడ్డంకులు లేవు, అన్నీ క్లియర్ అయినాయి. భూభారతి వచ్చింది, ధరణి పోయింది. దీంట్లో మళ్ళీ అఫిడవిట్‌ల కథ కొద్ది రోజులు నడిచింది. అఫిడవిట్ అమ్మిన ఆయన ఇయ్యాలి అని చెప్పి, లేదు లేదు అని వ్యతిరేకత వచ్చింది రైతుల్లో. దానికి మళ్ళా ప్రభుత్వం ఏం చేసింది, అట్లా వద్దులే, పొజిషన్‌లో ఎవరుంటే వాళ్ళు అఫిడవిట్ అంటే కొన్న వ్యక్తులే అఫిడవిట్ ఇస్తే సరిపోద్ది. దానికి ఏదైనా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నా మేమే ఫేస్ చేస్తామని ఇస్తే సరిపోద్ది అన్నారు. ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి పేపర్‌లలో, టీవీలలో లేదా అసెంబ్లీలో. అసెంబ్లీలో ఎవరైనా మెంబర్ అడిగినప్పుడు ఆ రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటన ఇస్తుండు సాదా బైనాలపైన ఇది చేయబోతున్నాం అని. దాని ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో ఈ పేపర్‌లో, టీవీల్లో వార్తలు చూసి రైతులు మళ్ళా తహసీల్ ఆఫీస్‌కెళ్ళి తహసీల్దార్ ఆఫీస్‌లో కనుక్కుంటే మాకు గైడ్‌లైన్స్ రాలేదు. మాకసలు అక్కడి నుంచి పైన నుంచి ఏమి రాలే. అంటే పైన నుంచి కిందకి రావడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో మనం ఉన్నాం. వాట్సాప్ గవర్నెన్సీ, రియల్ టైమ్ గవర్నెన్సీ, ఈ గవర్నెన్సీ, ఈ ఫైలింగ్ అని పదే పదే చెప్తున్నాం ప్రభుత్వాలు. ఇటువంటి పరిస్థితుల్లో గూడా అసెంబ్లీలో మాట్లాడిన నెక్స్ట్ డేనో, ఆ నెక్స్ట్ డేనో అసలు గంటల్లో రావాలి. ఏముంటది అందులో? ఒక జీవో పాస్ చేశారు 76, 77 జీవో అని. ఆ జీవోలు ఎందుకు మెయిల్స్‌లోనో, వాట్సాప్‌లోనో ఇమ్మీడియేట్‌గా జిల్లా కలెక్టర్‌లకి సీసీఎల్ఏ నుంచి పోవు? ఆ జీవోలను బేస్ చేసుకొని మొత్తం సర్క్యులర్ ఒకటి ఒక నిబంధనలు తయారు చేసి గైడ్‌లైన్స్ ఎందుకు పంపరు? ఎందుకు మీకు సీరియస్‌నెస్ లేదు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి దీనిపైన? కేవలం అడిగారు కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పారా? నిజంగా అది చేసే పనేనా? అనే అనుమానాలైతే ఉన్నాయి. రైతులు ఇప్పటికైనా ఆ సాదా బైనామాలు పరిష్కారం అయ్యేనా మావి? ఎందుకు చెయ్యరు అని రైతులు అడుగుతున్నారు. ఇప్పటికైనా మీరు పెట్టే నిబంధనలేంటో పెట్టి తొందరగా పంపండి. పంపి వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పాపం. నెక్స్ట్ వానాకాలం సీజన్‌కైనా ఒక బ్యాంకులో అప్పు తెచ్చుకునే అవకాశం, లేదా ఇత్తనాలు తెచ్చుకునే అవకాశం ఆ పాస్‌బుక్కులతోని కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్‌మెంట్ ల్యాండ్స్‌ని ఫ్రీ హోల్డ్ చేసి పట్టాలిస్తున్నారు. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పెట్టింది. అసైన్‌మెంట్స్ ల్యాండ్స్ నుంచి ల్యాండ్ పట్టాలను విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి ఒక క్లాజ్ పెట్టింది. ఒక ఐటెమ్ పెట్టింది వాళ్ళ మేనిఫెస్టోలో. దాని గురించి మర్చిపోయారు. ఇక మర్చిపోయి ఏం చేస్తారంటే 2028 ఎన్నికలకు ముందు ఒక కమిటీ ఏసినామంటారు. ఆ కమిటీల కోసం కాలయాపన కోసం కాదు మీరు హామీలు ఇచ్చేది. ఈ కమిటీలు కాలయాపనలు చేస్తారని మీరు ముందే చెప్పరు. మీరు ఇక రాంగానే ఎక్కగానే కుర్చీ ఎక్కగానే ఇక అదే సంతకాలని చెప్పి మోసం చేసే మాటలు చెప్పి ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తి అవ్వొస్తుంది. 2.5 పూర్తయింది గవర్నమెంట్ వచ్చి. ఎందుకు అసైన్‌మెంట్ ల్యాండ్స్ పైన మాట్లాడట్లే? ఇగో ఇటువంటి అనేక అంశాలు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో లేని మూసీ వస్తది. ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ వస్తది. ఎన్నికల మేనిఫెస్టోలో లేని లగచర్ల లేదా గద్వాల జిల్లాలో ధన్వాడలో భూ సమీకరణలొస్తాయి. సేకరిస్తారు భూమిని. ఇటువంటి అన్నీ వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలతో పాటు ఇంకా పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అసైన్‌మెంట్ ల్యాండ్స్, సాదా బైనామాలు ఇవెందుకు రావు? అంటే అంతే రావు. మేము ప్రజలు కోసం కాదు మేము కూర్చుంది అన్నట్టుంటది. పారిశ్రామికవేత్తలు కూర్చున్నాం సీట్‌లో, వాళ్ళ కోసమే సీట్‌లో కూర్చున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. నిజంగానే ప్రజల కోసం అయితే ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడరు. కొత్త ఏదేదో వస్తుంటాయి. ఓంకారేశ్వర ఆలయం అట ఇప్పుడు మూసీ కోసం. ఆ మూసీని ఏదో ఒక రకంగా చేయాలి అనే పద్ధతిలో రకరకాలు గాంధీ విగ్రహం అన్నారు. దాని నుంచి ఇప్పుడు ఓంకారేశ్వర ఆలయం అయింది. ఇంకోటి రేపు ఇంకోటొస్తది. ఏదో ఒక సెంటిమెంట్‌నయితే రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా గాకుండా అసలు వాళ్ళ బాధేందో ఇనండి. మూసీ ప్రక్షాళనలో బాధితులవుతున్న వాళ్ళ బాధ ఇని మూసీని ప్రక్షాళన చేయండి. తప్పులేదు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పైన ఉద్యమాలు జరగలే. మూసీ ప్రక్షాళన పైన ప్రజా సంఘాలు, ప్రజలు ఉద్యమం చేయలే హైదరాబాద్‌లో. ఆ ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకొని మీరు హామీ ఇవ్వలే. ఎందుకు దానిపైన అదే పట్టుదల పడుతున్నారు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. సరే మంచిదే. మూసీని ప్రక్షాళన చేస్తే చాలా అద్భుతం మంచిదే. దాంట్లో డౌట్ లేదు.
కానీ ఆ ప్రక్షాళన చేసే దాంట్లో ప్రజలను బలి చేయొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలను బలిపెట్టి ప్రక్షాళన చేస్తే అది ప్రక్షాళన కాదు, బలి అంటారు దాన్ని. ఇది ఇప్పటికైనా సాదాబాయినామాలు పరిష్కారం అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే. రైట్. ఆంధ్రప్రభ. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు మైనింగ్ లీజులు నిగ్గు తేల్స్తాం. సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్రావు, తండ్రి రవీంద్రరావు పైన విచారణ. గంగుల కమలాకరు, వద్దిరాజు రవిచంద్ర అక్రమ్ గ్రానైట్ మైనింగ్ పైన కూడా. రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు వీటన్నిటిపైన సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. సిబిసిఐడి విచారణ ఎవరిపైన? మైనింగ్ అక్రమాలపైన. నేను అసెంబ్లీ మొత్తం మైనింగ్ మంటలు చెలరేగినాయి. నిజంగా ఈ మైనింగ్ మంటలతోని మరి ఏం తేలిద్ది చివరికి? చివరికి తేలేది ఏముండదు. ఈ కమిటీలు, కాలయాపనల విచారణతో తప్ప ఎవరు ఎవరిని నష్టపరచరు, ఎవరు ఎవరిని నష్టపరుచుకోరు. వాస్తవాలు ఇవి. అది రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదా రవీంద్రరావు కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర కావచ్చు. వీళ్ళంతా రాజకీయ నాయకులు. ఖద్దరు సొక్కాల ముఠా ఇది. ఇది చూసి ప్రజలు ఏదో వామ్మో సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు. నిజంగానే సిబిసిఐడి కాదు వేయాల్సింది. నిజంగా రేవంత్ రెడ్డికి కమిట్మెంట్ ఉంటే, తేల్చాలని ఉంటే, ఇప్పుడు ఆయన నిన్న నేరెళ్ల బాధితుల గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. సిరిసిల్ల అంటే అదే కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో నేరెళ్లలో బాధితులు, దళిత బాధితులు, వాళ్ళని విపరీతమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళు సంసారానికి పనికి రాకుండా చేశారు దళితులను పాపం. చాలా పెద్ద ఉద్యమం చేశారు. మరి 2.5 సంవత్సరాలు పూర్తయి, మూడో సంవత్సరం కూడా ఎంటర్ కాబోతారు. ఇంకొక 4, 5 నెలలు అయితే, ఒక 3 నెలలు, 2 నెలలు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎందుకు నేరెళ్ల బాధితులు గుర్తురాలే? ఇప్పుడెందుకు గుర్తొచ్చారు? ఇప్పుడు గుర్తు రావడానికి మైనింగ్ మాఫియా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? 2014 జూన్ 2 నుంచి మైనింగ్ మాఫియా పైన ఇప్పుడు నేను కమిటీ చేస్తున్నా, విచారణ చేస్తాను అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజో, రెండో రోజో, మొదటి సంవత్సరం యేసుంటే నిజంగానే మీకు మైనింగ్ మాఫియా అనేది తేల్చాలని కమిట్మెంట్ ఉన్నట్టు తెలిసేది. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంస్థ. ఆ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పైన హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది కాబట్టి, దానిపైన బదనామవుతున్నాం కాబట్టి, ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ కోసం వేశారని ప్రజలు అనుకోరా? నిజంగానే మీరు మైనింగ్ మాఫియా జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, సిరిసిల్లలో జరిగింది, లేదా ఇసుక మాఫియా జరిగింది, నేరేళ్ల బాధితులకు అన్యాయం జరిగిందంటే నేరేళ్ల బాధితుల పైన మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళకి న్యాయం చేశారా? నేరేళ్ల బాధితులు అట్లా కావటానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ల పైన యాక్షన్ తీసుకున్నారా? ఏ ఒక్కటి తీసుకోలేదు కదా. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ బయటకు వచ్చింది కాబట్టి ఇష్యూ, దాన్ని మాఫీ చేయడం కోసం నేను 2014 జూన్ 2 నుంచి సిబిసిఐడి చేస్తున్నాను. వేయండి, తప్పు లేదు. ప్రజలు కోరుకునేది బీఆర్ఎస్ కూడా ఇంకోటి ఉండా అడగరు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాఘవ కన్స్ట్రక్షన్ వరకు జరుగుతున్న మైనింగ్ మాఫియా పైన సిబిసిఐడి కాదు, మీ చేతిలో ఉన్న సిబిసిఐడి కాకుండా సిబిఐతోనే అయిపోయింది. మీరే కదా అన్నది కాళేశ్వరం పైన మేము సిబిఐకి రాస్తున్నాం అని, దీనిపైన కూడా రాయండి. అది నిజాయితీ మీకు. ఇప్పటికే మీరు చెప్పే మాటలకి బ్లాక్ మెయిలింగ్ లెక్క ఉంది. మీరు చేస్తున్న విచారణే బ్లాక్ మెయిలింగ్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల కాలంలో జరిగిన మైనింగ్, ఇసుక మాఫియా పైన ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజులు మీరు? ఎందుకు సిబిసిఐడి విచారణ చేయలే? ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? అంటే పొంగులేటి పేరు బయటకొచ్చింది కాబట్టి, ఆయన సంస్థ బయటకొచ్చింది కాబట్టి, ఓహో! మా క్యాబినెట్ మంత్రినంటావా? నీ సంగతి చూస్తా అని బెదిరించినట్టుంది కాబట్టి, దీన్ని ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిజంగా మైనింగ్ మాఫియాని బయటికి తీసి బాధ్యులను శిక్షించడానికి అన్నట్లేదు. మీకున్న లావాదేవీల్లో సెట్ చేసుకోవడానికి నన్ను నువ్వు ఇదన్నావు కాబట్టి నేను ఇదంటా. ఇద్దరం కలిసి కూర్చుందాం, సెట్ చేసుకుందాం. సెటిల్మెంట్ల కోసం చేసే విచారణ ఇది సిబిసిఐడి విచారణ. నిజంగానే దాంట్లో నిజాలు నిగ్గుదేయాలంటే సిబిఐ ఎంక్వైరీకి రాయండి. కాళేశ్వరం పైన రాసినోళ్ళు దీనిపైన రాయడానికి ఏంటి మీకు అనుమానం? నిజంగానే వాస్తవాలు నేరేళ్ల బాధితుల పక్షాన ఉండాలి అంటే, లేదా రాఘవ కన్స్ట్రక్షన్ నిజంగానే దాంట్లో చేసిన తప్పులు ఏమన్నా తేలాలి అంటే, అంటే తేల్చే ఈ వ్యవహారం కాదు. టైం పాస్, చివరికి తెలియదు ఏముండదు, ఏముండదు. ఇప్పుడు కాళేశ్వరం పైన ఏంది? కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు. విద్యుత్ ఒప్పందాల పైన వేశారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన వేశారు. ఏమన్నా ఒక రూపాయి దానివల్ల వచ్చిన లాభం ఉందా? ఇంకా కమిషన్‌లకి జీతాల ఖర్చు తప్ప ఏం లేదు. ఇది కూడా అదే ఉంటది. ఇక్కడ చివరికి తేలటానికి ఏముండదు. తేల్చే ఉద్దేశంతోనే ఏసిన సిబిసిఐడి విచారణ కాదిది. ఇది ఒక వార్త. అసెంబ్లీలో మైనింగ్ మంటలాట. ఆడ మంట లేదు, మన లేదు ఉత్తదే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం.
సంగతి తేలుస్తాం. ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు అనడు ఏపీ మాజీ ఎమ్మెల్యేని బెదిరించి మైనింగ్ లీజు రాయించుకున్నారని చెప్తుండు. సంగతి ఇప్పుడు తేలటం ఏంటి? ఇయన్నీ మీకు తెలవదా? హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఉండట. సంతోష్ రావు తండ్రి రవీంద్రరావు ఉండట. గంగుల కమలాకర్ వద్దిరాజు రవిచంద్ర వీళ్ళకి సంబంధించిన మైనింగ్ మాఫియా అని తీస్తారట. ఈ మాఫియా ఎప్పటినుంచో జరుగుతుందో మీకు తెలిసిందే అంటున్నారు. మీరు ఆరోపణలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి రాగానే ఎందుకు విచారణ లేదు? ఇప్పుడు సంగతి తేల్చడం ఏంటి? అంటే మీ సంగతులు బయట పెడతాను కాబట్టి వాళ్ళ సంగతి తెలుస్తారా? అంటే మీరు మీరు మీ 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 సంగతుల్ని సెట్ జేసుకోవడానికి, బ్యాలెన్స్ జేసుకోవడానికి, తూకం జేయడానికి చేసే విచారణలు తప్ప నిజంగా ప్రజల కోసం సంగతి దెలుసుడు గాదు. ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు వస్తదట. మహిళలకు రిజర్వేషన్‌తోనే 2029 ఎన్నికలు అని జెప్పి నియోజకవర్గాల పునర్విభజన లేకుండా కోటా అమలు వీలు కాదు. బిల్లుకు సహకరించాలని ఖర్గే, రాహుల్‌ని కోరుతున్నాం. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చిస్తున్నాం. దేశంలో నక్సలిజం అంతరించినట్టే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తుండు. ప్రస్తుత సమావేశాల్లోనే గ్యారంటీగా మహిళా బిల్లు పెడతామని చాలా కమిటెడ్‌గా అంటే ముందుకు పోతున్నట్టు పట్టుదలతోనున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే 2029 ఎన్నికలకెళ్తాం. దానికంటే ముందే కాన్స్టిట్యుయెన్సీ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తామని చెప్తుండ్రు. ఇగ వాళ్ళు ఇదేదో ప్రజల కోసం చేసే కథ కాదు ఇదంతా. మహిళల కోసం మహిళల పైన ఇప్పటికిప్పుడే వాళ్ళకి ప్రేమ పొంగి వాళ్ళకి 33% ఇయ్యాలని చేసేది కాదు. ఇది రాజకీయ ఎజెండా అన్నట్టు. ఇది ఒక 2029 ఎన్నికలకు ఒక ఎజెండా కావాలి వాళ్ళకి. మేము చట్టసభల్లో రిజర్వేషన్‌లు మహిళలకి ఇచ్చినాం. మేము మన నియోజకవర్గాలు పునర్విభజన చేసినాం అని చెప్పే ప్రయత్నం. నిజంగానే మీకు ఆ కమిట్మెంట్ ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్‌తో పాటు ఓబీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వండి. ఓబీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి ఎట్లా ఇచ్చారో ఓబీసీలకు కూడా చట్టసభలలో వాళ్ళ కులాలకు అనుగుణంగా, కుల సంఖ్యలకు అనుగుణంగా, వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎందుకివ్వరు? మీరు నిజంగానే ఈ దేశాన్ని బాగు చేయాలనుకుంటే, ఈ దేశంలో సామాజిక సమతుల్యం పాటించాలనుకుంటే, ఈ దేశ చట్టసభల్లో మీరు సామాజికంగా న్యాయం చేయండి. సామాజిక సమతుల్యం పాటించాలంటే ఓబీసీలకు కూడా రిజర్వేషన్‌లు ఇవ్వాలి. అది కమిట్మెంట్ అంటే. ఇది మహిళలకు ఇచ్చినట్టు చేసి మళ్ళా మహిళల ప్లేస్‌లో మళ్ళా రకరకాల వర్గాలు, ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కుటుంబాల నుంచి ఒక మహిళను పెట్టి, ఇక మీ చేతుల్లో, మీ గుప్పెట్లో అధికారాన్ని పెట్టుకునే కార్యక్రమం తప్ప, మీరు నిజంగా సామాజిక సమతుల్యం పాటిస్తే, సామాజిక న్యాయం పాటిస్తే మహిళలకితో పాటు వీళ్ళకి గూడా ఇస్తే ఓబీసీలకు గూడా మీరిచ్చే మహిళా 33% రిజర్వేషన్‌లో ఓబీసీల స్థానం ఏంటి? ఎస్సీ, ఎస్టీల స్థానం ఏంటి చెప్తారా అంటే చెప్పరు. ఇదొక సెంటిమెంట్ ఏదో రాజేసి మేమిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం తప్ప దీంతోని ప్రజలకి, దేశానికి ఒరిగేది ఏం లేదు. త్వరలో 15,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ అట. ఆయాలు, టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీతక్క నిన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. 15,000 ఉన్నాయట అంగన్వాడీ పోస్టులు. దాంట్లో ఆయాలున్నాయి, టీచర్లు కూడా ఉన్నాయట. ఇంకోటి పొంగులేటి రాజీనామా చేయాలి. కొత్వాల్‌గూడ వద్ద మంత్రికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ అక్రమ మైనింగు, పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండానే ఆ కంపెనీ పొంగులేటిది కాదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం. అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. అసెంబ్లీలో మైనింగ్‌పై రగడ. 10 ఏళ్లలో అక్రమ మైనింగ్ పైన విచారణ చేస్తాం. ఎవరొద్దనరు? ఇది అడిగిన తర్వాత అంటున్నామని అభ్యంతరం ఇప్పుడు. దిశ చూద్దాం. వివేకాకు శ్రీధర్ బాబు క్లాస్ పీకిండట. శ్రీధర్ బాబు ఒక మంత్రి, వివేక్ కూడా ఒక మంత్రి. వివేక్ అంటే ఒక మంత్రికి ఇంకొక మంత్రి క్లాస్ పీకిండు. వివేక్, శ్రీధర్ బాబు ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సరిగ్గా కౌంటర్ ఇయలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి క్లాస్ పీకాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేలు సరిగ్గా హాజరు కావట్లేదని. ముఖ్యమంత్రి మళ్ళీ విప్పులు క్లాస్ పీకాల్సిన పరిస్థితి. సమన్వయం లేదు. ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి కౌంటర్ ఇయలేకపోతున్నారు. మొత్తం పూర్తిగా బజారున పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పైన మంత్రులు, ముఖ్యమంత్రులు క్లాసులు పీకి పూర్తిగా బయటపడరు. అసమర్థంగా సమాధానాలు ఇస్తున్నాం. కౌంటర్ ఇయలేకపోతున్నాం. బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకనే ఒక భావనలో ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్న మంత్రి వివేక్‌కి శ్రీధర్ బాబు క్లాస్ పీకిండట. అసలు నీకు డేటా లేకుండా, సమాచారం లేకుండా ఎట్లా సమాధానాలు ఇస్తావు? కౌంటర్ సరిగ్గా ఇవ్వట్లేదని. అంటే ఆ పరిస్థితి ఉంది. మంత్రుల్ని క్లాస్ పీకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యేలని, విప్పులను కూడా క్లాస్ పీకాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎంత కమిట్మెంట్ ఉందో వాళ్ళకి అసెంబ్లీ పైన, ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది. రేషన్ బియ్యంతో భోజనం అట రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఏర్పాటు.
ఇది పెద్ద జోక్ అనమాట. సన్న బియ్యం ఇస్తున్నాం మేము అని చెప్తున్నారు కదా! రేషన్ బియ్యంతోని రేపు ఒక్కరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భోజనం చేస్తారట. ఏది ఒక్కరోజు ఎందుకు చేయాలా? అదే సన్న బియ్యం రోజు తినండి ఇండ్లల్లో. నిజంగానే మంచిగుంటే. మంచిదే సన్న బియ్యం ఇస్తున్నారు. రేపు ఒక్కరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి, ఆ ఒకరోజు మంచి షైనింగ్ ఉన్న బియ్యం తెచ్చి వండి, అసెంబ్లీలో మేము కూడా తిన్నాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా అద్భుతంగా ఉన్నాయని బియ్యం చెప్పుకునే బదులు, ప్రతిరోజు వండండి. ప్రతిరోజు మీ ఇళ్లల్లో తినే అన్నం, లేదా మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సన్న బియ్యంతో తినండి. అప్పుడు అది గమ్మత్తుగా ఉంటది. ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరోజు పోతారు హడావుడిగా. వాళ్ళు రెడ్ కార్పెట్ ఏసి మంచిగా పిలుస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పోతే ఎట్లుంటది ఇక ట్రీట్‌మెంట్ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక అదే మొత్తం ఉందనుకుంటే ఎట్లా? మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో ఒక పూట భోజనం చేసి ఇక అయిపాయే చాలా అద్భుతంగా ఉన్నది కాదు. మొత్తం 24 అవర్స్ 365 డేస్ అదే బియ్యం తినండి. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కూడా. తింటే నిజంగా మంచిగున్నట్టు, దానికి విలువ ఇచ్చినట్టు మీరు. ఫోటోల కోసం, ప్రచారం కోసం, పేపర్‌లో రావటం, టీవీలో రావటానికి కోసం చేస్తే అది లెక్కలోకి రాదు. రైట్. ఇది దిశకి సంబంధించి మన తెలంగాణ. మూసీని అడ్డుకుంటే శివతాండవమేనట. మూసీ పునరుజ్జీవనం పూర్తయ్యే వరకు మా శివదీక్ష ఆగదు. 8 ఎకరాల్లో 700,00,00,000తో ఆలయం నిర్మిస్తాం. కొద్దిసేపు ఇదొస్తది. ఏది? గాంధీ విగ్రహం. కొద్దిసేపు ఇప్పుడు ఏది? శివతాండవం అట. ఓంకారేశ్వరాలయం. ఇయన్నీ ఏంది? ఈ విద్యలన్నీ ఏంటికి? ఇప్పుడు ఇదంతా ఎక్కడన్నా ఉందా? శివాలయం గాని, గాంధీ విగ్రహం గాని మీ ఎజెండాలో, మీ ఎన్నికల మేనిఫెస్టోలో. అలా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? తుక్కుగూడ బహిరంగ సభలో మీరు చెప్పిన మాటలేంటి? ఈరోజు మీరు చేస్తుందేంటి? అంటే ఒక మతం సెంటిమెంట్ పెట్టి శివాలయం నిర్మిస్తానంటే అడ్డుకుంటున్నారు. ఇదొక మళ్ళా కొత్త రాజకీయం. ఇవి గాదు. నిజంగానే మీరు మూసీని ప్రక్షాళన చేయాలనుంటే, మూసీ ప్రక్షాళన ఎనక మీ పర్సనల్ ఎజెండా ఏమి లేకపోతే, దాన్ని జేసే పద్ధతి వేరే. మొత్తం ఆ మూసీ పర్యావరక ప్రాంతంలో ఉన్న రైతులు, కిందున్నోళ్ళు, నల్గొండ భువనగిరి జిల్లా ప్రాంతం వాళ్ళని, ప్లస్ ఇక్కడున్న హైదరాబాద్‌లో దానికి బాధితులైతున్న ఇండ్లు కోల్పోయే బాధితుల్ని అందరిని కూర్చోబెట్టి, ఒక డిబేట్ పెట్టి, ఎవరికి ఏం జేయాలో అది చెప్పాలో, ఏం చెప్పాలో చెప్పి, వాళ్ళకి న్యాయం ఎట్ట జేస్తారో చెప్పిన తర్వాత ఇగ డైరెక్ట్‌గా పోయి రెడ్ మార్క్ పెట్టేసి కూల్చేస్తామని చెప్పారు. మీ ఇంటెన్షన్ ఏంటి? అసలు మీ ఎజెండా ఏంటో తెలవదు. ఆ ఎజెండాని ఏదో ఉందని జెప్పి ప్రజలు అనుమానిస్తారు. ఆ ఏదో ఉందని అనుమానం తావిచ్చేలాగానే మీరు ఒకరోజు గాంధీ విగ్రహం అంటారు. ఇంకో రోజు శివాలయం అంటారు. ఇంకో రోజు ఇంకోటేదో అంటారు. ఇది చెప్పే కార్యక్రమం గాబట్టే మూసీని ప్రక్షాళన విషయంలో ఇన్ని అడ్డంకులొస్తున్నాయి.